శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో శుభాశుభ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కొన్ని ఫలితాలు శుభాన్ని కలిగింపజేస్తాయి, కొన్ని ఫలితాలు అశుభాన్ని కలిగింపజేస్తాయి. అందుకే శుభాశుభాలు అనేవి డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఒక్కోసారి మీ మాటలు ఉద్రేకంగా ఉంటాయి. ఉద్రేకంగా ఉండేటటువంటి మీ మాటలు పనుల యందు ఆటంకాలను కలిగింపజేస్తాయి. మీరు ఆవేశంగా కోపంగా మాట్లాడటం వల్ల ఎదుటివారి మనస్సులో శత్రుత్వ భావన పెరుగుతుంది. దానివల్ల మీ పనులన్నీ కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆలోచన పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతూ ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆ ఖర్చును మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపై దగ్గరుంచుకొని ప్రయాణం చేయాలి. దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయాలి. అప్పుడు వాహన ప్రమాదాలు జరగవు. అలాగే జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు కొద్దిగా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కానీ, రిలేటివ్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఈగోకి వెళ్ళకండి, మాట పట్టింపులకు వెళ్ళకండి. చిరునవ్వుతో స్నేహపూర్వకంగా సమాధానం చెప్పండి. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు, మానసిక అశాంతి ఉండదు. అలాగే ప్రయాణాల యందు కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కష్టసాధ్యమైనటువంటి ప్రయాణాలు తక్కువ లాభానికే చేయవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరానికే ప్రయాణాలు చేయటం అనేది డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి చాలా అవసరము. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శారీరక శ్రమను అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే సంతానం వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీ సంతానాన్ని ప్రోత్సహిస్తే అంతిమంగా వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. చాలా విషయాల్లో మనశ్శాంతి తక్కువ ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రధానంగా డిసెంబర్ నెలలో మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. స్పెక్యులేషన్ పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. సరుకు కొని రేట్ వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ అంటారు. అంత గొప్ప లాభాలు ఉండవు, మరీ నష్టాలు ఉండవు. పర్వాలేదన్నట్లుగా స్పెక్యులేషన్ రంగంలో ముందుకు సాగుతూ ఉంటారు. జీవనం సౌఖ్యంగానే ఉంటుంది. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అయితే వ్యక్తులతో ప్రవర్తించేటప్పుడు మాత్రం సింహరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యక్తులతో మాట్లాడితే డిసెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 14, 16, 20, 25. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 3, 10, 12, 18, 23, 28, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించుకోండి. ఇలా చేయటం ద్వారా సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు.
అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాసఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.